సో ముఖ్యంగా మీ ట్వీట్స్ కానీ మీ కొన్ని పోస్టులు మళ్ళీ వచ్చారు కాదు, మీరు పుష్పలో నాతో కొంచెం నన్ను అందరితో బాగుంటారు, నన్ను కొంచెం ఏడిపిస్తుంటారు, ఇమిటేట్ చేస్తారు నన్ను. ఓకే, నా బాడీ లాంగ్వేజ్ అది. మాకు పెద్ద పరిచయం లేదు, రంగస్థలం సినిమా చేసాం అంతే. దాని తర్వాత పుష్ప 1 తక్కువ రోజులు పెట్టండి, ఇది ఎక్కువ రోజులు చేసింది పుష్ప 2లో. ఓకే ఓకే. సో అందులో ఆయన ఎప్పుడు నన్ను నా నడక ఎలా నడుస్తున్నానని చూపి ఆయనకి రిలాక్సేషన్ అంతే. చాలా మైండ్ రకరకాలుగా వెళ్ళిపోతుంటుంది ఆయనది. ఆ సీన్ గురించి, సీన్ ఎలా రావాలి, డైలాగులు ఏంటి, మళ్ళీ ఇది ఆ షాట్, ఇది దాని మీద ఉండి ఎప్పుడు ఆయన చిన్న రిలాక్స్ అవ్వాలంటే నన్ను కనబడగానే నాతో నడుచుకుంటూ వచ్చి ఫహాద్ ఫాజిల్ కాంబినేషన్ కాబట్టి కాసేపు నవ్వించి చేశారు అన్నమాట అది. ఓకే. ఆయన కూడా ఇలాగ ఊరిని సరదాగా షుగర్స్ పట్టుకుని ఊరిని ఉన్నారు సరదా. నేను స్టిల్ చేస్తే పెట్టగా బాగుండదు అయ్యాన్ని, ఊరుకోండి సార్ అది రిలీజ్ అప్పుడు పెడతానులేండి, అయిన తర్వాత ఫైర్ అని అన్నమాట. అంటే నేను మళ్ళీ సిగార్ తాగుతున్నట్టు ఉండకు బాగుండదు కదా అని చెప్పి అది మామూలుగా ధాన్యం ఉంది. ఓకే ఓకే. ఫన్ పెట్టాను. అంటే మీ నడకని సుకుమార్ గారు ఇమిటేట్ చేస్తుంటారా? బాగా మొత్తం మా బాడీ లాంగ్వేజ్ మొత్తం యాక్టింగ్ నన్నే సెట్లో అందరూ చూస్తుంటారు అలాగా. ఆయన నడుచుకుంటూ వస్తాడు నాకు లేకపోతే నేను నడుస్తుంటే నా వెనకాల నడుస్తుంటాడు అలాగే. సో ఎక్కువగా మీరు ఉంటే ఒక ఫన్ వాతావరణం సెట్ అంతా. అంటే లైట్ మైండెడ్ బాగుండే ఉంటే మనం కూడా బాగుంటుంది. ఇప్పుడు సుకుమార్ గారు చాలా సరదాగా ఉంటారు, త్రివిక్రమ్ గారు కానీ ఇంకా వాళ్ళ సెట్లో సరదా ఫన్